డౌన్. టాలీవుడ్ లో షూటింగ్లు బంద్. ఎప్పుడు జరుగుతాయో అన్న క్లారిటీ కూడా లేదు. దాంతో షూటింగ్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చిన సినిమాలు, రిలీజ్ డేట్ దగ్గర పడిన సినిమాలు, నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు ఫుల్ టెన్షన్ లో ఉన్నాయి. ఈ బంద్తో ఏ సినిమాలకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది? జీతాలు 30% పెంచాలంటూ వర్కర్స్ ఫెడరేషన్ టాలీవుడ్ లో బంద్ మొదలుపెట్టింది. అయితే ఈ బంద్ ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో అన్న క్లారిటీ లేదు. దీంతో చాలా సినిమాలు ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాయి. స్పెషల్లీ సినిమాను సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీం షూట్ కోసం ముంబై, చెన్నై నుంచి టీంను పిలిపించాయి. అయితే ఇక్కడ షూట్స్ బంద్ చేయడంతో ఇప్పుడు షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఆ టీంని వెనక్కి పంపించలేక, ఇక్కడ ఉంచలేక డైలమాలో ఉన్నారు. మొన్నీ మధ్యనే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేయడంతో ఇంకేముంది, సినిమా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు బంద్ మొదలవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కాస్త ఇబ్బందుల్లో పడింది. నిజానికి ఈ సమ్మె కంటిన్యూ అయితే నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేసుకున్న సినిమాలన్నింటికీ ఇబ్బందే. ఎందుకంటే సినిమాలన్నీ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. మరో నెలలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న మిరాయ్ మూవీ ఇప్పటికే ప్రమోషన్లు స్పీడప్ చేసింది. తేజ్ సజ్జా హీరోగా చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసుకుంది. దీనికి సంబంధించి పనులన్నీ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ సమ్మె కంటిన్యూ అయితే మిరాయ్ రిలీజ్ డేట్ ని అందుకోవడం కష్టమే అని తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్, సముద్రఖని లీడ్ రోల్స్ లో, రానా ప్రొడ్యూసర్ గా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న కాంతా మూవీ సెప్టెంబర్ 12న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. రిలీజ్ దగ్గర పడినప్పుడు ఒక్కరోజు పని ఆగిపోయినా కూడా కష్టమే. సరిగ్గా అలాంటి టైం కాంతా మూవీ ఫేస్ చేస్తోంది. మొన్నీ మధ్య టీజర్ కూడా రిలీజ్ చేసిన టీం సెప్టెంబర్ 12కి రిలీజ్ అని మరోసారి కన్ఫర్మ్ చేసింది. మరిప్పుడు సడన్ గా సమ్మె స్టార్ట్ అవడంతో కాంతా పనులకి బ్రేక్ పడింది. రాజమౌళి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సినిమాని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తాను అన్నారు. అన్న మాట ప్రకారం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే సెరెంగెంటి ఫారెస్ట్ లో షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. దీనికి సంబంధించి వర్క్ షాప్ కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ కూడా వచ్చేసింది. ఇదే టైంలో సమ్మె జరుగుతూ ఉండడంతో ఆల్రెడీ అవుతున్న షూట్ కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆగినట్టయింది. రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు ఏ రోజు షూటింగ్ కి బ్రేక్ పడినా దానికి తగ్గట్టు పోస్ట్ ప్రొడక్షన్ ఆగిపోతుంది. విజువల్ ఎఫెక్ట్లు, ప్రమోషన్స్ కూడా డిలే అవుతాయి. అందుకే ఈ టైంలో సమ్మె అంటే కంగారు పడుతుంది టాలీవుడ్. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన ఘాటి ఆగస్టులో అయినా రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ అది కూడా పోస్ట్ పోన్ అయి సినిమా సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా షూటింగ్ ప్యాచప్స్ ఉండడంతో మిగిలిన దాన్ని ఈ నెలలో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామనుకున్నారు. మరి ఈ బంద్ అనుష్క సినిమాకి ఆ ఛాన్స్ ఇస్తుందో లేదో అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్. సమ్మె సంగతేమో కానీ సినిమాలు డిలే అవుతున్నాయంటూ వర్రీ అవుతున్నారు నిర్మాతలు. ఇప్పటికే రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ తో బడ్జెట్ పెరిగిపోతూ ఉంటే ఇలా సమ్మెలొస్తే ఇంకా బడ్జెట్ భారం పెరిగిపోతోంది అంటున్నారు. దీనికి తోడు సినిమాలు కూడా డిలే అవుతూ ఉండడంతో రిలీజ్ డైలమా కంటిన్యూ అవుతోంది. వీటిలో ఓజీ సినిమా కూడా ఉంది. ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిపోయినా సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. హరిహర వీరమల్లులో వచ్చిన డ్రాబ్యాక్స్ తో ఓజీ టీం కరెక్షన్స్ స్టార్ట్ చేసింది. అసలు హడావడి పడుతున్న ఓజీ టీంకి ఈ బంద్ కాస్త ఇబ్బంది పెట్టే అంశంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఇచ్చిన అఖండ 2 కూడా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటికే షూట్ డిలే అవుతుందని, రిలీజ్ అవడం కష్టమని టాక్ నడుస్తోంది. దీనికి తోడు ఇప్పుడు సమ్మె కూడా రావడంతో షూటింగ్ ఇంకా డిలే అవుతుంది. దాంతో అఖండ వచ్చే నెల 25కి రిలీజ్ కష్టమే అనుకుంటున్నారు జనాలు. తెలుగు వాళ్ళు పాన్ ఇండియా సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టి అందరినీ అట్రాక్ట్ చేయడం ఏమో కానీ మిగతా లాంగ్వేజ్ హీరోలందరూ మన సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో టాలీవుడ్ నుంచి ఆఫర్ రావటం ఆలస్యం. తెలుగు హీరోలకు పోటీ ఇస్తూ ఇక్కడ మార్కెట్ కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు. మిగతా హీరోల ఇంట్రెస్ట్ ఏమో కానీ మన మార్కెట్ వాటా మిస్ అయిపోతోందంటున్నారు ఆడియన్స్. మన బ్లాక్ బస్టర్ హిట్ల దెబ్బకి ఇంప్రెస్ అవుతున్న మిగతా లాంగ్వేజ్ హీరోలు వరుస పెట్టి తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మదర్ టంగ్ తెలుగు అనేలా భాష నేర్చుకుని తెలుగు మాట్లాడుతూ టాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్న దుల్కర్ మరో తెలుగు సినిమాని అనౌన్స్ చేసేశారు. దుల్కర్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ తెలుగు మూవీస్ చేశారు. లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ తో 100 కోట్ల హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ షార్ట్ గ్యాప్ లోనే 3 తెలుగు సినిమాల్ని అనౌన్స్ చేసి టాలీవుడ్ మార్కెట్ ని కబ్జా చేసేస్తున్నారు. రానా ప్రొడక్షన్ లో ఇంట్రెస్టింగ్ పీరియాడిక్ మూవీ కాంతా, మరో డిఫరెంట్ సబ్జెక్ట్ పవన్ సాధినేని డైరెక్షన్ లో ఆకాశంలో ఒక తారతో పాటు లేటెస్ట్ గా తన 54వ సినిమాని కూడా రవి డైరెక్షన్ లో తెలుగులోనే అనౌన్స్ చేశారు.
ఇలా వరుసగా తెలుగు సినిమాలు అనౌన్స్ చేస్తున్న దుల్కర్ తెలుగు మార్కెట్ ని కబ్జా చేసేలా ఉన్నారంటున్నారు ఫ్యాన్స్. కాంతారా వరకు పెద్దగా తెలుగు ఆడియన్స్ కి తెలియని రిషబ్ శెట్టి ఇప్పుడు తెలుగులో 2 సినిమాలు చేస్తున్నారు. కాంతారాతో కంటెంట్ ఉన్న హీరోగా, డైరెక్టర్ గా ఇంప్రెస్ చేసిన రిషబ్ కి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇచ్చారు మనవాళ్లు. ఆల్రెడీ జై హనుమాన్ లో ఆంజనేయుడి క్యారెక్టర్ చేస్తున్న రిషబ్ శెట్టి రీసెంట్ గా సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ బ్యానర్ లో మరో పీరియాడిక్ యాక్షన్ మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయని తమిళ సూపర్ స్టార్ సూర్య కూడా తెలుగు డైరెక్టర్లకి ఇంప్రెస్ అయి వెంకీ అట్లూరితో సినిమా కమిట్ అయ్యారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే నాన్ తెలుగు హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న వెంకీ అట్లూరి, సూర్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఫుల్ గా ఉన్నాయి. తమిళ్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయ్ సేతుపతి తెలుగులో విలన్ గా ఉప్పెన మూవీ చేశారు. అయితే ఉప్పెనలో పవర్ఫుల్ క్యారెక్టర్ మాత్రమే. అయితే ఇప్పుడు మాత్రం పూరి జగన్ తో హీరోగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్, వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా ఉన్నాయి. ఎవరికి ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పలేం. అలాంటిది ఏమన్నా ఉన్నా పబ్లిక్ గా చెప్పలేరు సినిమా ఇండస్ట్రీలో. అయితే సెలబ్రిటీల మీద క్యూరియాసిటీ ఉన్న జనాలు మాత్రం ఎవరెవరు డేటింగ్ లో ఉన్నారో ప్రూఫ్లతో సహా చెప్పేస్తున్నారు. మరి అలా డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో నానుతున్న జంటలెవరో లెట్స్ హావ్ ఎ లుక్. సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ కొత్తేం కాదు. ఏ ఇద్దరు కలిసి కనిపించినా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వాటిలో కొన్ని మాత్రం నిజంగా నిజమైతే, కొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. అలా లేటెస్ట్ గా హాట్ టాపిక్ అవుతున్న డేటింగ్ రూమర్ మృణాల్ ధనుష్ది. లేటెస్ట్ గా మృణాల్ బర్త్డే పార్టీలో ధనుష్ సందడి చేయడం, అటు మృణాల్ ధనుష్ ఇద్దరు గుసగుసలు చెప్పుకోవడం చూస్తుంటే ఇద్దరూ డేటింగ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది అంటున్నారు జనాలు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు సినిమా చేయలేదు, కానీ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటున్నారు నెటిజన్స్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు డేటింగ్ రూమర్స్ తో సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న మరో జంట సమంత, రాజ్ నిడుమూరు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రాజ్, సమంత డేటింగ్ లో ఉన్నారని కొన్నాళ్లుగా టాక్ నడుస్తోంది. దీనికి తోడు వెకేషన్స్, డిన్నర్ డేట్స్, సోషల్ మీడియాలో ఫోటోలు చూసి డేటింగ్ నిజమే అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. అయితే ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవ్వరూ ఈ విషయాన్ని అఫీషియల్ చేయలేదు. సౌత్ లో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు నార్త్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ మోస్ట్ క్రేజీ సినిమా ఆషికీ 3లో నటిస్తోంది. సినిమా కంటే ఎక్కువగా డేటింగ్ రూమర్స్ తోనే హైలైట్ అవుతోంది శ్రీలీల. ఈ సినిమా హీరో కార్తిక్ ఆర్యన్ శ్రీలీల డేట్ చేస్తున్నారని, కార్తిక్ తల్లి తనకు డాక్టర్ కోడలు కావాలని చెప్పడంతో శ్రీలీల డాక్టరే కాబట్టి ఇద్దరు డేటింగ్ లోనే ఉన్నారని రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. ఆదిత్యరాయ్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో ఉండి ఆ తర్వాత విడిపోయిన అనన్య పాండే కూడా మరో వ్యక్తితో డేటింగ్ చేస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాకర్ బ్రియాండ్ బ్లాంకోతో డేట్ చేస్తోందని, లేటెస్ట్ గా వీళ్ళిద్దరూ వెకేషన్ కి కూడా వెళ్లారని సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. దాదాపు పెళ్లి చేసుకునే వరకు వచ్చిన తమన్నా, విజయ్ వర్మ ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నారు. తమన్నా ఇంకా కొత్త కాంపానియన్ ను వెతుక్కోలేదు, కానీ విజయ్ వర్మ మాత్రం ఆ పనిలోనే ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ తో డేట్ చేస్తున్నాడని, వీళ్ళిద్దరూ డేట్స్ కి కూడా వెళ్తున్నారని బాలీవుడ్ టాక్. సైఫ్ అలీ ఖాన్ కొడుకు కూడా డేటింగ్ రూమర్స్ లో యాక్టివ్ గా ఉన్నాడు. హీరోయిన్ పలక్ తివారీతో ఇబ్రహీం అలీ ఖాన్ డేట్ చేస్తున్నాడని చాలా కాలం నుంచి వినిపిస్తున్నా దాదాపు అది కన్ఫర్మ్ అయినట్టే అని బాలీవుడ్ టాక్. అంతేకాదు వీళ్ళిద్దరూ పార్టీస్ కి అటెండ్ అవుతూ ఉండడంతో డేటింగ్ రూమర్స్ స్పీడ్ అందుకుంటున్నాయి. ఇలా డేటింగ్ రూమర్స్ అయితే రకరకాలుగా వినిపిస్తున్నాయి, కానీ అఫీషియల్ గా రిలేషన్ లో ఉన్నట్టు ఎవ్వరూ ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయకపోవడంతో ఎవరికిష్టమొచ్చిన స్టోరీలు వాళ్ళు రాసేసుకుంటున్నారు జనాలు. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్.